కొల్లేరు దగ్గర ఉప్పుటేరులో రెగ్యులేటర్ల నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబుకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ధన్యవాదాలు తెలిపారు. ఉండి నియోజకవర్గంలో నష్టపోయిన కౌలు రైతులందరికీ ఎకరాకి 10,000 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఉండిలో ముందుగానే అలర్ట్ అవ్వడంతో వరద ప్రవాహాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఆయనతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ దేశం మీద మనతో మాట్లాడడానికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉన్నారు. సరే, ఏంటి ఉప్పుటేరుకి రెగ్యులేటర్ల మీద చంద్రబాబు హామీ ఇచ్చారు, ఏంటి అది ఎప్పటిలోగా నెరవేరే అవకాశం ఉంటుంది? లేదు, ఇప్పుడే కదా ఆయన చెప్పింది. ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. ఆ విషయం మీదే నేను మళ్ళీ సీఎం సార్ని టైం అడిగా. ఒకసారి దాని మీద ఇంకొన్ని కొల్లేరుకు సంబంధించి కొన్ని ఇష్యూస్ నేను కామినేని శ్రీనివాస్ గారు వచ్చి మిమ్మల్ని కలవాలంటే ఈ 2-3 రోజుల తర్వాత తప్పకుండా కలుద్దాం, దాని మీద డిస్కస్ చేద్దామన్నారు. సో తప్పకుండా ఇనిషియేషన్ ఇంతకుముందు ఎప్పుడో ఎన్టీ రామారావు టైంలో చేయాలనుకున్నది కొంతమంది రైతులు అడ్డం వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ప్రపోజ్ చేశారు కాబట్టి ఇబ్బంది ఉండకూడదు. లేదంటే సెలనిటీ పెరిగిపోతుంది. మంచినీటి సరస్సు ఇప్పుడు ఆల్మోస్ట్ ఉప్పు నీటి సరస్సులా మారిపోతుంది. సో రెగ్యులేటర్ అనేది అవసరం. అక్కడ బ్యాక్ వాటర్ రాకుండా సో ఆటు పోట్లప్పుడు ఎప్పుడు ముయటం తీయాలి చేయాలి. అది డెఫినెట్గా కార్యరూపం ఈసారి తప్పకుండా కార్యరూపం దాలుస్తుందనే ఆశాభావం అయితే మాకుంది. ఆకివీల్లో కూడా ఉండి నియోజకవర్గంలో ఈ వరద ప్రభావం కొంత ఆక్వా రైతు కొంత ఇబ్బంది పడ్డారు. అవి ఏమన్నా సీఎం దృష్టికి తీసుకెళ్ళారు? రైతు మా నియోజకవర్గంలో ఒక 10-15 ఎకరాలే, నథింగ్. ఆక్వా రైతు వరకు వరి పొలాలు ఒక 400 ఎకరాల వరకు ఇబ్బంది ఉంది. వాళ్ళకి కాంపెన్సేషన్ మామూలుగా అయితే చాలా ఎక్కువ ములిగేది. ముందు నుంచే మేము ఒక 3 నెలల ముందే 2.5 నెలల నుంచి ఈ కాలువలు డ్రైన్లు అన్నీ పూడికలన్నీ తీసేసినందువల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. ఈ 2-3 గ్రామాలకు కూడా అక్కడి నుంచి వెళ్ళే ఈ కెనాల్స్కి బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది. దానికి గేట్లు పెడితే ఇక్కడ స్టాగ్నేట్ అయిన వాటర్ని తోడేసుకుంటే ఆ ముంపు కూడా ఉండదు. చాలా తక్కువ ఖర్చు, ఒక 50-60 లక్షల్లో 2 గ్రామాలని శాశ్వతంగా ముప్పు నుంచి కూడా తప్పించవచ్చు. దాని మీద కూడా అంత ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాం. అది కూడా ఒక రాబోయే 5-6 నెలల్లో ఆ గేట్లు అరేంజ్ చేస్తారు. ఉప్పుటేరు దగ్గరికి మీరు కూడా వెళ్ళారు, 2 రోజుల పాటు అక్కడే ఉండి మీరు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఏంటి అంత అక్కడ ఉండి అంత వరద ముంపు కారణం ఏంటంటారు? అంటే ఏం లేదు, అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర, రోడ్డు బ్రిడ్జ్ దగ్గర, రైల్వే బ్రిడ్జిల దగ్గర ఆ కిక్కిస బాగా పట్టేసింది. ఆ గుర్రపడెక్క కాదు, కిక్కిస. గుర్రపడెక్క ఈజీ, మందు కొడితే చస్తుంది ఒకసారి. ఇది బోధం. సో ఇది పేకాల్సిందే, భూమిలోంచి పేకాలి. సో అందుకని చెప్పి ఆ బ్రిడ్జ్ దగ్గర పట్టేసిందని యాక్చువల్గా లక్కీగా 2 నెలల ముందే మేము మొదలుపెట్టాం. అందుకని 60-70% అయ్యింది. ఆ మిగిలిన దాన్ని గత 4 రోజుల్లో చాలా వరకు అందినంత వరకు, అంటే బ్రిడ్జ్ మేంచే మిషన్ పెట్టి అందినంత వరకు తీయటం జరిగింది. ఇంకా ఉంది. అది నెక్స్ట్ టైం నుంచి ఇబ్బంది లేకుండా ఎలా క్లీన్ చేయాలి అనే దాని మీద, ఎటువంటి ఎక్విప్మెంట్ తెప్పించాలి అనే దాని మీద కొన్ని ఆలోచనలు మేము చేసాం. అది మా రామనాయుడికి, సీఎం గారికి చెప్పి భవిష్యత్తులో ఇలాంటి వరదలు వస్తే చాలా కష్టం, కానీ డ్యామేజ్ ఎలా మినిమైజ్ చేయాలి అనే దాని మీద మంచి ప్లాన్తోనే ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. అయితే మొత్తం మీద చూసుకుంటే కొల్లేరుకి సంబంధించి ఉప్పుటేరు వద్ద రెగ్యులేటర్ల అవసరం చాలా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు కాబట్టి ఈ రెగ్యులేటర్లు నిర్మిస్తే ఇప్పటికే మంచినీటి సరస్సుగా పిలువబడుతున్న కొల్లేరు ఉప్పునీటి సరస్సుగా మారిపోయింది. సముద్రం బ్యాక్ వాటర్ ఉప్పుటేరు ద్వారా వచ్చేస్తున్న పరిస్థితుల్లో ఆ రెగ్యులేటర్ నిర్మాణం జరిగితే మరలా కొల్లేరుకు పూర్వ వైభవం వస్తుందని కూడా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటుగా రెగ్యులేటర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంతో పాటుగా కౌలు రైతులను ఆదుకునేందుకు నేరుగా వారి ఖాతాల్లోకే వరద ఏదైతే ముంపు నష్టపరిహారం ఉందో దాన్ని జమ చేస్తారంటూ కూడా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.